హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు గురించి తాజా అప్డేట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తుందండి. ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్ ఈసీ పూర్తి పక్షపాతంతో పావుగా మారినట్లు వెల్లడవుతుంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండవలసిన వెబ్ కాస్టింగ్ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరడాన్ని దీన్ని నిర్ధారిస్తోంది. మరి విదేశాల్లో గడుపుతున్న నానా డాకేస్ పోలింగ్ బూత్ వీడియోలను ఎడిట్ చేసి విడుదల చేయమేంటి, ఏ అధికారి ద్వారా అవి లోకేష్కు చేరాయి అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటివేత వైఖరి అనుసరించడం వల్ల పలు అనుమానాలకు అయితే దారితీస్తోంది అని చెప్తున్నారు. వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్ళిపోయాయి ఉండవచ్చంటూ అత్యంత బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యవాదులను నిర్ఘాంతపరుస్తోంది. అలాగే నిష్పక్షపాతంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా అని విస్తుతపోతూ ఉన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు పోలింగ్ రోజు పల్నాడు కలెక్టర్గా ఉన్న ఎల్ శివశంకర్, ఎస్పీ గరికపాటి బిందుమాధవ్ నుంచి క్షేత్రస్థాయిలో డీజీపీలు, ఎస్ఐలు, ఎస్పీలు అందరూ కూడా టీడీపీ కార్యక్రమాలకు అండగా నిలిచి ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అందుకు అనుగుణంగా పచ్చముఠాలు ఎన్నికల వేళ భయానకంగా వాతావరణాన్ని సృష్టించారని చెప్తున్నారు. మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయంటున్నారు. ఇంత చేసినా గెలవలేమని నిస్పృహతో అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు రోజు మరోసారి విధ్వంసాలకు తెగబడే పథకాన్ని రూపొందించాయి రోజు అని చెప్తున్నారు. పోలింగ్ రోజు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి అని చెప్తున్నారు. ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుందని చెప్తూ ఉన్నారు.